దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది, దేవుడు మన పక్షాన ఉన్నాడని మనము గుర్తెరిగి ఉన్నాం. అద్భుతాలను ఆశ్చర్యకార్యాలను చేస్తాడు. మన ప్రార్థన ఆలకించి మన మనవికి చెవియొగ్గి ఉత్తరం ఇచ్చే దేవుడు మన దేవుడు. నిత్యము తన కాపుదల్లో మనల్ని ఉంచుకొని కాపాడే దేవుడు, మంచి కాపరి, పోషకుడు మన దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. నిన్ను ఎన్నడూ చేయి విడువని దేవుడు ఆయన. వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట ఈ రీతిగా రాయబడి ఉంది. చదువుకుందామా? యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు. నేను నిన్ను మరచిపోజాలను, నేను నిన్ను మరచిపోజాలను అని దేవుడు ఇజ్రాయేలుతో మాట్లాడుతుంటున్నాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాలమున నీతో కూడా ఆయన ఇదే వాగ్దానమును ఇచ్చి మాట్లాడుతుంటున్నాడు. ఇజ్రాయేలు అనే వాక్యం రాయబడిన దగ్గర మన పేర్లను మనం పెట్టుకుంటే మనల్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడని మనకు అర్థమవుతుంది కదా. యాకోబు, ఇజ్రాయేలు అని సంబోధిస్తున్న దేవుడు అక్కడ మన పేర్లను మనం రాసుకున్న వాగ్దానంని చదివినప్పుడు మనతోనే ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం గ్రహించగలుగుతాం. ఉదయకాలమున సృష్టికర్త అయిన దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మరచిపోజాలను. మానవులుకున్న సహజ గుణము మర్చిపోతూ ఉంటారు కదా. మానవులు మాట ఇస్తే చేయలేక కొన్నిసార్లు మర్చిపోయి దూరమైపోతారు. కానీ వారు మనకు మాట ఇచ్చారు, చేయలేక మర్చిపోయారని మనం బాధపడుతూ ఉంటాం. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఉదయకాలమున దేవుడు మరొక్కసారి ఆయన నీకొక్కసారి మరొక్కసారి ఆయన రీఅష్యూరెన్స్ అనగా మరి ఒక్కసారి నీకు నమ్మకాన్ని కలగజేస్తూ ఉంటున్నాడు. నీకు మరి ఒక్కసారి మాట ఇస్తుంటున్నాడు. నేను నిన్ను ప్రేమించే దేవుడను, నేను నీకు సహాయము చేసే దేవుడను, నేను నిన్ను నడిపించే దేవుడను. నువ్వు ఎన్ని శోధనలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇరుకలు, ఇబ్బందులు, వేదనలలో నువ్వు ఉన్నా కూడా నేను నీకు సహాయము చేస్తూ నేను నిన్ను మర్చిపోకుండా నేను నిన్ను జ్ఞాపకము చేసుకుంటాను, నేను నిన్ను మర్చిపోజాలను అని అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన తన స్వంత హస్తాలతో మనలను సృష్టించుకున్న దేవుడు కదా. మనం ఆయన సృష్టి అయి ఉంటున్నాము, ఆయన సొత్తు అయి ఉంటున్నాము, ఆయన బిడలమై ఉంటున్నాము, ఆయన పిల్లలమై ఉంటున్నాము, ఆయన వారసులమై ఉంటున్నాము. కాబట్టి ఆయన మనలను మరచిపోజాలను అని ఉదయకాలం అంటున్నాడు. మనమందరూ ఎప్పుడు చదువుకున్న వాక్యమే, ఒక తల్లి తన చంటి బిడ్డను మరచినా వారైనా మరతును, కానీ నేను నిన్ను మరచిపోను అని మాట్లాడుతున్న దేవుడు మన దేవుడు. ఈరోజు కూడా అదే దేవుడు, మారని దేవుడు, మాట్లాడే దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎన్నో సిచ్యువేషన్స్ మన జీవితాలలో వచ్చినప్పుడు మనకు ఎవరు తోడు లేరే, మనకు ఎవరు సహాయము చేయరే, మనకు ఎవరు ఆదరణ లేరే, ఎవరు మనల్ని బలపరచడం లేదే, ఎవరు మనకు ధైర్యాన్ని ఇవ్వడం లేదే. అయ్యో, అందరూ నన్ను మర్చిపోయారా, నా బంధువులు నన్ను మర్చిపోయారు, నా స్నేహితులు నన్ను మర్చిపోయారు, నా రక్త సంబంధికులు నన్ను మర్చిపోయారే, నన్ను ఒంటరివాడిగా చేశారే, అయ్యో నా పరిస్థితి ఏమి, ఈరోజు నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నా. అందరూ నన్ను మర్చిపోయారా, అయ్యో అని కూర్చుని దిగులు పడుతున్న నీతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. మనుషులు నిన్ను మర్చిపోవచ్చు, కానీ నేను నిన్ను మరువజాలను. ఎందుకంటే ఆయన తన అరచేతులతో నిన్ను చేసుకున్నాడు, తన సృష్టిగా తాను చేసుకున్నాడు. కాబట్టి నిత్యము నీ ప్రాకారములు ఆయన ఎదుట ఉన్నవి. కాబట్టి ఆయన నిన్ను మర్చిపోజాలక నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాడని మరొక్కసారి ఉదయకాలం నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, బైబిల్ గ్రంథంలో ఎవరినైనా దేవుడు మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకున్నాడా అని మనం ఆలోచించినప్పుడు బైబిల్ గ్రంథంలో యోసేపును మనము చూస్తూ ఉంటున్నాం. యోసేపు యాకోబు యొక్క కుమారుడు. యాకోబు యోసేపును ఎంతగానో ప్రేమించాడు. యాకోబు యోసేపును చాలా ప్రేమించి అతనికి అందంగా ఒక నిలుటంగిని కుట్టించాడు. యాకోబు యోసేపును ప్రేమిస్తున్నాడని అన్నలు భరించలేకపోయారు. యోసేపు యొక్క మంచితనాన్ని, యోసేపును గురించి వారు చెడుగా ఆలోచించి యోసేపుకు హాని కలిగించాలని వారు తలపెట్టుకున్నారు. యోసేపును తండ్రికి దూరంగా చేయాలని నిర్ణయించుకున్నారు.
ఒకరోజు యోసేపు వారి దగ్గరికి వారి క్షేమమును గురించి సమాచారము కొరకు వెళితే వారందరూ అన్నలు కలిసి యోసేపును పట్టుకొని ఆ యొక్క గుంటలోకి పడివేశారు. అక్కడికి చాలదన్నట్టుగా మరి ఐగుప్తీయులకు అమ్మివేశారు కదా. యోసేపు జీవితము ఏమైందంటే ఒక్కసారి మారిపోయింది. తను ఎంతగానో ప్రేమించే తండ్రి లేడు, తన బంధువులు లేరు, తన స్వంత వారు ఎవరు లేని ప్రాంతానికి యోసేపు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన యోసేపును కొద్ది రోజులు అన్నలందరూ మర్చిపోయారు. తండ్రి దుఃఖపడుతూ బాధపడుతూ ఉన్నాడు, కానీ ఆయన కూడా మర్చిపోయి ఉంటాడు. ఎవరికి యోసేపు జ్ఞాపకం లేడు. ఓ యోసేపు ఒంటరివాడైపోయాడు. ఐగుప్తులో పోతీఫర్ ఇంట్లో పనిచేస్తూ ఉంటున్నాడు. నిందలు వేయబడ్డాయి, చెరసాలలో వేయబడ్డాడు. ఒంటరివాడే. అందరూ మర్చిపోయారు. ఒంటరితనంతో ఉన్న యోసేపును స్వంత వాళ్ళు, రక్త సంబంధికులు మర్చిపోయారేమో, కానీ సజీవుడైన దేవుడు, జీవము కలిగిన దేవుడు మర్చిపోలేకపోయాడు. ఆయన యోసేపును మర్చిపోలేక జ్ఞాపకము చేసుకుని యోసేపు పరిస్థితిలోనికి ఆయన ఇంటర్వ్యూన్ అయి చెరసాలలో నుండి బయటికి తీసుకుని వచ్చి యోసేపును ఐగుప్తు దేశం అంతటి మీద అధికారినిగా ఉంచాడు. ఎందుకు? ఆయన యోసేపును మర్చిపోలేదు, జ్ఞాపకము చేసుకున్నాడు, మర్చిపోలేకపోయాడు. ఈరోజు ఒకవేళ నువ్వు కూడా ఒంటరిగా ఉండి దిగులుతో ఉండి అందరూ నన్ను విడిచిపెట్టారే, అందరూ నన్ను మర్చిపోయారే, ఎవరు నాకు లేరే అనుకుంటున్నావా? జీవము కలిగిన దేవుడు నిన్ను మర్చిపోలేదని మరొక్కసారి నిన్ను జ్ఞాపకం చేసుకో. యోసేపును మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుని లేవనెత్తిన దేవుడు ఈ ఉదయకాలములో నిన్ను కూడా మర్చిపోకుండా లేవనెత్తుతాడు. హల్లెలూయా. నోవాహు కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే జల ప్రళయము కలుగుతుందన్నప్పుడు ఆ ప్రాంతానంతటిని సమస్తాన్ని తుడిచిపెట్టాలనుకున్న దేవుడు నోవాహును మర్చిపోకుండా జ్ఞాపకము చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన యథార్థవంతుడు, నీతివంతుడుగా నోవాహు ఉన్నాడు. అతని కుటుంబాన్ని మర్చిపోకుండా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. రక్షణ ఓడలోనికి వారిని నడిపించాడు, వారి కుటుంబాన్ని రక్షించాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు ఆ రీతిగా నిన్ను రక్షించడానికి మర్చిపోకుండా నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అబ్రహామును దేవుడు మర్చిపోలేదు, లోతు కుటుంబాన్ని దేవుడు మర్చిపోలేదు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనము చేయాలనుకున్నప్పుడు దేవుడు లోతు కుటుంబాన్ని మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుని రక్షించాడు. ఉదయకాలమున పాపములో అగ్నిలో నువ్వు కాలకుండా నిన్ను తప్పించడానికి మర్చిపోకుండా నిన్ను జ్ఞాపకం చేసుకుని నిన్ను రక్షిస్తూ ఉంటున్నాడు, నిన్ను కాపాడుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ సహోదరుడా, సహోదరి, రాహేలు గొడ్రాలు, పిల్లలు లేనిది. లేయా పిల్లలను కంటుంది, యాకోబు భార్య. రాహేలు గొడ్రాలు, ఎంతో వేదనను అనుభవిస్తుంది, ఎంతో బాధను అనుభవిస్తుంది, దుఃఖాన్ని అనుభవిస్తుంది, ఎన్నోసార్లు ఏడ్చింది. అయ్యో, నా స్థితి ఇంతేనా? నన్ను ఎవరు జ్ఞాపకము చేసుకోరా? నా పరిస్థితిని ఎవరు మార్చలేరా అని బాధపడుతున్న రాహేలును దేవుడు మర్చిపోలేదు, జ్ఞాపకము చేసుకున్నాడు. హల్లెలూయా. జ్ఞాపకము చేసుకున్న దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. యోసేపును, బెన్యామీనును దేవుడు అనుగ్రహించాడు, ఇద్దరు కుమారులను. ఎంత ధన్యత! నిన్ను మర్చిపోలేదు దేవుడని మరి ఒక్కసారి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అనేకమైన భక్తుల జీవితాలలో దేవుడు కార్యాలు చేశాడు మర్చిపోకుండా. ఉదయ కాలమున ఆయన సృష్టి అయిన నిన్ను ఆయన మర్చిపోలేడు. మనము ఆయనకు దూరంగా ఉంటున్నాం.
మనము ఆయనను హత్తుకోలేకపోతున్నాం. ఆయన నిత్యము మనల్ని ప్రేమించే దేవుడు. ఆయన నిత్యము మనల్ని కాపాడేవాడు. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించే దేవుడు. విడువక ఎడబాయక కృపను చూపువాడు. మనల్ని బలపరిచే దేవుడు. ఆ యేసయ్య ఉదయకాలం నిన్ను అంటున్నా, నేను నిన్ను మరచిపోజాలను. నువ్వు అనుకోవచ్చు, నేను పాపిని కదా. పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడు. తన కుమారుని పంపించాడు. పాపులని మర్చిపోలేదు కదా. పాపులని చేయి విడవలేదు కదా. జ్ఞాపకము చేసుకుని మనలను రక్షించడానికి తన కుమారుని లోకానికి పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవును, ఈ లోకంలో వాళ్ళు మనల్ని మర్చిపోతారేమో, కానీ నేను నిన్ను మరువను, నేను నిన్ను మరువజాలను. నా ఆలోచనలో నువ్వు ఉన్నావు. నా ప్రతి విషయంలో నువ్వు నాకున్నావు. నేను నిన్ను చూస్తూ ఉన్నాను. నేను మౌనంగా ఉండను. నేను సహాయము చేస్తాను. ఆయన చూస్తూ ఉన్న దేవుడు, మనకు సహాయము చేసే దేవుడు కదా. మనల్ని బలపరిచేవాడు కదా. మనల్ని ఆదరించేవాడు కదా. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఉదయకాలమున ఆయన మర్చిపోలేదు నిన్ను. దేవునికి వందనాలు చెప్దామా? దేవా, నన్ను మర్చిపోకుండా జ్ఞాపకంలో ఉంచుకున్నందుకు నీకు వందనాలు అని చెప్దామా? ప్రేమామయుడైన యేసయ్య నిన్ను నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఓరాలారా శాందర బారాబా రేబా క్రేబాలా శాందే బౌరాబా నబది బారాబా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనల్ని మర్చిపోకుండా ఆదరణకర్త అయిన ఆ పరిశుద్ధాత్మను మనకు ఆయన అనుగ్రహించాడు కదా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. సరైన మార్గంలో మనల్ని నడిపించడానికి ఆయన సహాయపడుతూ ఉంటున్నాడు. ఇంతకంటే ఎవరైనా ఉన్నారా మనకు ఈ లోకంలో? దేవుడు తప్ప ఎవ్వరూ లేరు. ఆయన తప్ప ఎవ్వరు మనకు సహాయం చేయలేరు, మనకు తోడుగా ఉండలేరు. కాబట్టి ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మర్చిపోకుండా నన్ను జ్ఞాపకము చేసుకున్న నా దేవా, నీకు స్తోత్రములు ప్రభువా. నన్ను నడిపించి, నన్ను పోషించి, నన్ను కాపాడుతున్న దేవా, నీకు స్తోత్రాలు. నీ జ్ఞాపకంలో నన్ను ఉంచుకున్నందుకు నీకు వందనాలు ప్రభువా అని చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. యోసేపును జ్ఞాపకం చేసుకున్న దేవుడు అబ్రహామును, నోవాహును, రాహేలును మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఉదయకాలము నిన్ను మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. దేవానికి వందనాలు, దేవానికి వందనాలు, మహోన్నతుడానికి వందనాలు. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు. మమ్మల్ని మర్చిపోజాలనని ఉదయకాలం మాట్లాడిన దేవానికి వందనాలు. నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు. మీ యొక్క ఆలోచనలో మేము ఉంటున్నాం. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దేవా, మేము ఏ స్థితిలో ఉన్నామో అది మీరు చూచుచున్నారు. మా అవసరతలు, మా అక్కర్లను తీర్చండి. మా బలహీనతలు, మా వ్యాధుల నుంచి మాకు సహాయము దయచేయండి. నిత్యము ప్రభువా నిన్ను గణపరిచేవారిగా, నిన్ను మహిమపరిచేవారిగా, నిన్ను ఆరాధించేవారిగా, నిన్ను స్తుతించేవారిగా, నీ నామమును హెచ్చించేవారిగా మేము ఉండుటకు మాకు సహాయం చేయండి. కృపతో నింపమని పరిశుద్ధాత్మదేవుడా మీ సన్నిధిని, మీ కాపుదలు మాకు దయచేయండి. అనునిత్యము మీ కనుదృష్టి మా మీద ఉంచి తండ్రి మమ్మల్ని చూచు
మమ్మల్ని కాపాడుతున్న దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్.